హలో నమస్కారం అండి. ఈరోజు మన రెసిపీ అండి 2 రకాల పప్పులతో మామిడికాయ పాలకూర వేసి పప్పు అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇందులో నేను ఈ కప్పుతో సగం వరకైతే కందిపప్పు తీసుకున్నాను. అలాగే ఒక పావు వరకైతే పెసరపప్పు తీసుకున్నాను. ఎండాకాలంలో పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది కదా, కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా ఉట్టి పెసరపప్పుతో చేసుకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ పప్పు 2 కుక్కర్లో వేసుకున్న తర్వాత నీళ్లు పోసి శుభ్రంగా 2 సార్లు కడిగేసుకోవాలి. ఇంకా నాకైతే రోజు పప్పు లేనిదే అన్నం అయితే తిన్నట్లు ఉండదు, కాబట్టి నేను రోజు పప్పు అనేది చేస్తాను. ఏదైనా కర్రీ చేసినా కానీ పప్పు అనేది చేస్తాను తప్పకుండా. ఇలా నీళ్లు పోసి వంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఈ పప్పుకు తగినట్టుగా వాటర్ వేసుకోవాలి. నేనైతే ఈ పప్పుకు తగినట్టుగా 2 గ్లాసుల వాటర్ వేసాను. వేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని నానబెట్టుకుంటే పప్పు అనేది తొందరగా ఉడికిపోతుంది. నానిన పప్పు 2 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుదాం. తర్వాత ఇందులోకి కావలసిన పదార్థాలన్నీ సమకూర్చుకుందాం. ఇప్పుడు దీనికోసం అయితే నేను ఒక 2 కట్టలు పాలకూర తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం. అలాగే ఉల్లిపాయ, ఒక పెద్ద సైజుది ఉల్లిపాయ కట్ చేసి వేసుకుందాం. ఇంకా ఇందులోకి పాలకూర అయితే కడిగి పెట్టుకున్నాం కదా, నీరు లేకుండా తుడిచేసి ఇందులో వేసుకుందాం. అలాగే ఇంకా కొత్తిమీర కూడా ఒక సగం కట్ట వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా కదా. ఇంకా పచ్చిమిరపకాయలు తగినన్ని తీసుకుందాం. ఇవి ఘాటుగా అయితే ఏం లేవు కాబట్టి ఒక 12-13 వరకు నేను వేసుకున్నాను అనమాట. ఇంకా ఇది మామిడికాయ అండి, అంత పులుపు ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఒక కాయ కంప్లీట్గా వేసాను అనమాట. వేసిన తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక 4 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందే పప్పును 10 నిమిషాలు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. ఇంకా అంతలోపు తాలింపు కోసం అయితే కడాయి పెట్టేసుకొని అది హీట్ ఎక్కగానే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఒక 4-5 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి సగం సగం కట్ చేసి వేస్తాను. ఇందులో కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేస్తే అవి కొంచెం మాడినట్టయితే తాలింపులోకి టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా అయిపోతుంది. ఇవి కొంచెం మాడిన తర్వాత జీలకర్ర ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వరకు, అలాగే 4-5 ఎండుమిర్చి వేసుకొని తాలింపు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది కదా, ఇందులోకి తగినంత ఉప్పు వేసి పప్పు కవంతో ఎనుపుకోవటమే. ఎనుపుకున్న తర్వాత దీన్ని ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తాలింపు వేసుకున్నది అందులో కలుపుకుంటే సరిపోతుంది. ఇలాంటి పప్పులు అయితే కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే కనుక ఇంకా వేరే కూర ఏమీ అవసరం ఉండదన్నమాట, అంత బాగుంటుంది పప్పు అయితే. ఇంకా ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి నేను ఎక్కువ అప్పుడప్పుడు ఇలాగే పప్పు చేస్తూ ఉంటాను. ఆకుకూర లేకున్నా కానీ మామిడికాయ, వంకాయలు ఇలా వేసి చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. నాకైతే ఈ పప్పు అయితే చాలా నచ్చుతుంది. మీకు కూడా నచ్చుతుందో లేదో కమెంట్ రూపంలో చెప్పండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.